మీరిద్దరూ కలిసి ఏదైనా ఒక డైలాగ్ మా కోసం రీక్రియేట్ చేస్తారా సినిమాలోది? నువ్వు చెప్పిన ట్రైలర్ లోని డైలాగ్ అయినా పర్వాలేదు. నా డైలాగ్ ట్రైలర్ లేదు. నీకు లేదు? నీకుంది కదా సార్. చాలా డైలాగులు ఉన్నాయి. ఏ డైలాగ్ అని? నీకు ఎనీథింగ్, ఎనీవన్. ఆ లాస్ట్ డైలాగ్ అయినా పర్వాలేదు. లాస్ట్ డైలాగ్ అది అమ్మతో ఉంది. నేను ఇప్పుడు అన్నం కలిపి పెట్టను. అది నేనే పెట్టాను. నువ్వు కూడా తిని చాలా రోజులు అయింది కదా అనేది ఒక డైలాగ్. అంటే మూవీలో కూడా ఆయన చెప్పినట్టు అప్రోచ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. డైలాగ్ కన్నా తను చేసే పనులే చాలా కొత్తగా ఉంటాయి. సో డైలాగ్స్ కన్నా అంటే నువ్వు కొత్తగా చేసేటువంటి పనులు అంటున్నావు కదా, మాకు కొంచెం సస్పెన్స్ గా ఉంది. ఏదైనా ఒక పని చెప్పవా నువ్వు కొత్తగా చేసి? అంటే మీరు టీజర్ లో చూసినట్టు కాలు కట్టేశారు, అలాంటివి చాలా కట్టేశారు. మాట వినక చిన్నప్పటి నుంచి సరిగ్గా దెబ్బలు పడక వాళ్ళ అమ్మ కట్టేసినట్టు నేను కట్టేశారా? కట్టి భోజనం పెట్టారు అనమాట. ప్రేమ అదే చుట్టుముట్టేశారు నన్ను అందరు సినిమాలు. ప్రేమించడం విషయంలోనేనా లేకపోతే నీ క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి? లేదు, ప్రేమిస్తే అలా చేస్తారని చెప్పి అతిగా ప్రేమించేస్తాడు అనమాట హీరో. సో ఆయన్ని కంట్రోల్ చేద్దామని చెప్పి అందరు ట్రై చేసినాడు. మాట వినే స్టేజ్ లో లేడు కాబట్టి కాలు కట్టి ఒక 2 దెబ్బలేసి ఒక మంచి టిప్ చెప్పారు. ఈ పని చేయడం మొదలు పెట్టండి. సరే డైలాగ్ చెప్పు. మర్చిపోలేదు మీరు గుర్తుందా? సో ఆ డైలాగ్ చెప్తున్నా సార్. మన టీజర్ లో ఉన్నది, అమ్మాయి దక్కకపోతే ఆ అమ్మాయి దగ్గర చెప్పండి. ఒకసారి డైలాగ్ అమ్మాయి దూరం అయితే కాదు, అమ్మాయి దక్క. ఓకే సార్, ఆ కెమెరాకి చూసి చెప్తా. చెప్పండి సార్. యాక్షన్. ఆ అమ్మాయి దూరం అయితే కాదు, ఆ అమ్మాయి దక్కకపోతే చచ్చిపోతా. ఎవరా అమ్మాయి చెప్పు. ఈ అమ్మాయి సార్, బ్యానర్ చూపించలేదు. నిజంగా నీ లైఫ్ లో ఎవరున్నారు? ఇప్పుడు వాళ్ళందరూ రాసేసుకుంటారు అక్క. ఆల్రెడీ ఉన్నారులే, ఎవరు లేరు, తెలుసు. ఎవరు లేరు అక్క. అమ్మ చూస్తున్నారనే కదా. నాన్న కూడా ఉన్నారు పక్కనే. అవును, ఇప్పుడు డైరెక్టర్ గారికి అమ్మ నంబర్ ఇచ్చేసినట్టు ఎవరైనా నేను ప్రేమిస్తే కూడా అమ్మ నంబర్ ఇచ్చి మాట్లాడమంటున్నావు. కొంచెం అందరి ముందు మాట్లాడడానికి సిగ్గుగా ఉంటుంది కదా. అవును అవును, అర్థమైంది నాకు. మనం తర్వాత ఇంకో సెపరేట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటాం. సో నీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? లవ్ ప్రపోజల్స్ రావటం జరుగుతాయి కదా. ఇప్పుడు కాలేజ్ లో చదువుకుంటున్నావా ప్రీతి? లేదు, కాలేజ్ అయిపోయిందా? ఓకే. ఈ మధ్య రీసెంట్ గా బీబీ అయిపోయిందా? ఓకే. సో ఎనీ ఎక్స్పీరియన్స్, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నీకు? చాలా ఉన్నాయి. నార్మల్ ఉన్నాయి. ఇంత టార్చర్ గా ఈ మధ్య కాలంలో లాంగివిటీ ఉండట్లేదు. వాళ్ళకి కూడా ఇంతసేపు వెంట పడాలి అనేటువంటి థాట్ ఉండట్లేదు. మనం వేరే దేని మీద టైం పెడదామని అనుకుంటున్నాం. సో ఏదైనా చెప్తావా ఇన్సిడెంట్? నువ్వు గుర్తు చేసుకో. ఈలో భానుగారు, మీకు వాట్ ఇన్స్పైర్డ్ యూ టు మేక్ దిస్ ఫిల్మ్ అండి? ఏదైనా రియల్ ఇన్సిడెంట్సా లేకపోతే? అంటే రాజధాని ఫైల్స్ సినిమా తీసాను. అంటే అందులో ఒక డైలాగ్ రాయడానికి దాదాపు 1 month 2 months అలా పట్టేది. ఆ సినిమాలో డైలాగ్ క్రియేట్ చేయడానికి, రెవల్యూషన్ తీసుకురావడానికి, ఒక స్టేట్ కి ఉన్న రాజధాని గురించి చెప్పడానికి చాలా కష్టపడి తీసామండి సినిమా. అంటే కమర్షియల్ సక్సెస్ కున్న వాల్యూ ఒక మంచి కంటెంట్ ఉండదని నేను రియలైజ్ అయ్యాను.